అఖండ 2 సినిమా ఇక ఈ సంవత్సరం వచ్చేలా కనిపించట్లేదు. బుక్ మై షోలో ఒక అప్డేట్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే అఖండ 2 సినిమా రిలీజింగ్ ఆన్ 2026 అనే విధంగా ఇచ్చారు. సో మరి ఇది ఎంతవరకు నిజము, అంటే నిజంగానే 2026లోనే సినిమా వస్తుందా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా అఖండ 2 సినిమా కోసం అయితే 4వ తారీఖు తెల్లవారుజాము నుంచి కూడా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్ను ముస్తాబ్ చేసి బ్యానర్లు కట్టి పూలదండలు వేసి డప్పు పెట్టి లేదంటే స్పీకర్లు పెట్టి డీజే సెలబ్రేషన్స్ పెట్టి ఆ రోజు సాయంత్రం దాకా ఎంజాయ్మెంట్ చేస్తూ సినిమా మరి కాసేపట్లో చూడబోతున్నాం అనే ఆసక్తితో ఉన్న వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్ మిగిలింది. సో డిసెంబర్ నైట్ సినిమా విడుదల కావట్లేదని చెప్పి ఒక గంట ముందో 2 గంటల ముందో నిర్మాతలు అయితే తెలియజేశారనమాట. సో ఎక్కడ కూడా బుకింగ్స్ సరిగ్గా జరగకపోవడము, ఆ బుకింగ్లు వదలకపోవడము, సో ఇంత భారీగా బాధలకు అయితే బాలయ్య ఫ్యాన్స్ గురయ్యారు. సో మరి ఫోన్లో 5వ తారీఖు పొద్దున్నే వస్తుంది అనుకున్నారు, అయితే అసలు రిలీజే చేయట్లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల అని చెప్పి, అలాగే అభిమానులకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, బాలయ్య గారికి థ్యాంక్ యూ అని చెప్పి నిర్మాతలు ఒక పోస్ట్ అయితే వేసి వదిలేశారనమాట. సో దాన్ని అట్లా మరి ఏంటి సినిమా రిలీజ్ ఏంటి ఎప్పుడవుతుంది, మళ్ళీ ఇంకో డేట్ కూడా వాళ్ళు వేయలేదు. సో వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారని చెప్పి అందరూ తెలిసింది. సో మరి ఇప్పుడు చూస్తే బుక్ మై షో వాళ్ళకి మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు 2026 అని చెప్పి అక్కడ బుక్ మై షోలో అఖండ 2 పోస్టర్ కింద అయితే వాళ్ళు వేయడం జరిగింది. అయితే మామూలుగా అయితే ఒక రిలీజ్ డేట్ అనేది బుక్ మై షో వాళ్ళు ఎప్పుడు వేసి ఉంచుతారు, ఆ సినిమా రాబోతున్న రిలీజ్ డేట్ని గెస్ట్ చేసి. సో ఇక్కడ 2026 అని వేశారంటే డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ కాదా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక నెల పాటు దాటాలి అంటే అన్ని రోజులు వెయిట్ చేయాలంటే ఫ్యాన్స్ ఇప్పుడు వెయిట్ చేయలేరు అనమాట. సో 1 రోజు 2 రోజులు డిలే అయితే పర్లేదు, కానీ అన్ని రోజులు అంటే కష్టం అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎంతగానో బాధగా ఉన్నారు. ఒకవేళ 2026 వస్తే ఎప్పుడు వస్తుంది, సో సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే అసలు లేనే లేదు. ఎందుకంటే సంక్రాంతికి ఇప్పటికే 6-7 సినిమాలు అటు తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ అన్ని పోటీలో ఉన్నాయి. వాటికే థియేటర్లు సరిపోతాయో తెలియదు అనమాట. మళ్ళీ ఇప్పుడు బాలయ్య గారిది పెద్ద సినిమా వస్తే థియేటర్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. సో మరి సంక్రాంతి అనేది ప్లేస్ అస్సలే లేదనమాట. మరి ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్తుంది, మళ్ళీ రిపబ్లిక్ డే చేసుకుంటారా, తర్వాత ఇంకెప్పుడైనా పండగ దాటితే మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అయిపోయి పిల్లలు ఎగ్జామ్స్ మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ బిజీలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సినిమా ఆడటం చాలా కష్టం అనమాట. మరి డిసెంబర్ అనేది కరెక్ట్ టైము, సో ఇప్పుడు రిలీజ్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఒకవేళ డిసెంబర్లో వస్తే ఆ డిసెంబర్ 19కి రిలీజ్ చేయొచ్చు అంటున్నారు. ఆ టైంలో అవతార్ సినిమా రిలీజ్ ఉంది. ఆ అవతార్ వల్ల ఓవర్సీస్లో సరిగ్గా మార్కెటింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా అవతార్కి వెళ్ళిపోతారు. అక్కడ ఓవర్సీస్లో చాలా ఇబ్బంది అవుతుంది, అమెరికాలో కానీ US UKలో ఎక్కడ చూసినా కానీ. సో మరి ఇన్ని పరిస్థితులు దాటుకుని, ఇంత టార్చర్ దాటుకుని అభిమానులు ఆ సినిమాని ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, బుక్ మై షో వాళ్ళు వేసినట్టు 2026కు వెళ్ళిపోతుందా ఏంటి అనే దానిపైన అయితే ఫుల్ టెన్షన్గా ఉంది. మరి దానిపైన నిర్మాతలు ఒక పోస్టర్, ఒక ఏదైనా పోస్ట్ వేసి క్లారిటీ అయితే ఇవ్వాల్సిందనమాట, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి.